ఉన్నారు. శుభం అనే మూవీని ప్రొడ్యూస్ చేసింది. దాంట్లో తను కూడా యాక్ట్ చేసింది. యంగ్ టాలెంట్ ని బయటికి తీసుకురావాలి, వాళ్ళకి సపోర్ట్ చేయాలన్న కాన్సెప్ట్ లో తను ఇక్కడ సినిమాలు కూడా నిర్మిస్తాను, కంటిన్యూ చేస్తాను ప్రొడక్షన్ ని అంటూ కూడా ఆవిడ ప్రకటన చేయటం జరిగింది. సో తను బాలీవుడ్ లో కావచ్చు, లేదంటే వెబ్ సిరీస్ లో తను బిజీగా ఉంది. రాజ్ చేస్తున్న సిరీస్ లోనే తను ఎక్కువగా కంటిన్యూ అవుతుంది కాబట్టి. అలాగే విడాకుల తర్వాత తను కొంత అనారోగ్యానికి గురయ్యారు. మయోసైటిస్ వ్యాధితోటి చాలా రోజులు బాధపడ్డారు. ఆ తర్వాత దాని నుంచి కోలుకున్న తర్వాత తను మళ్ళా కెరీర్ పై దృష్టి పెట్టారు. ఐటమ్ సాంగ్ చేశారు, పుష్పలో ఒక స్పెషల్ సాంగ్ చేశారు. సో ఇలాగా బాలీవుడ్ లో కావచ్చు, టాలీవుడ్ లో కావచ్చు, సమంత కెరీర్ అయితే కంటిన్యూ అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఇప్పుడు ఈ వివాహం పైన అటు టాలీవుడ్లో తన ఫ్యాన్స్లో కానివ్వండి, లేకపోతే తన సన్నిహితుల్లో ఎటువంటి చర్చ జరుగుతోంది? ఖచ్చితంగా సమంత ఈ వివాహానికి సంబంధించి చాలా రోజుల నుంచి ఆల్రెడీ ఒక క్లూ ఇస్తూనే ఉంది. తన అభిమానులకు కావచ్చు, ఇండస్ట్రీ పీపుల్ కావచ్చు, అందరికి కూడా తను రాజ్తో సన్నిహితంగా మెలుగుతూ గాసిప్స్ ని ఖండించకుండా రాజ్తో తను ఉన్న ఫొటోస్ షేర్ చేస్తూ ఆ మూమెంట్స్ గురించి తను మంచి కొటేషన్స్ పెడుతూ తను ఆల్మోస్ట్ అందరినీ కూడా ఒక మెంటల్ గా ఫిక్స్ చేసింది. రాజ్ తోటి సమంత సన్నిహితంగా మెలుగుతుంది. వాళ్ళిద్దరూ ఏ రోజైనా వివాహం చేసుకునే అవకాశం ఉంది అనే ఫీల్ లోకి ఇటు సమంత అభిమానులు కావచ్చు, ఇండస్ట్రీ వాళ్ళందరినీ కావచ్చు తీసుకొచ్చేసింది. కాబట్టి ఇది పెద్ద షాకింగ్ న్యూస్ అయితే కాదు. ఖచ్చితంగా తన కెరీర్ లో తను చాలా ఇబ్బంది పడింది. నాగ చైతన్య డైవోర్స్ తర్వాత మానసికంగా, శారీరకంగా చాలా ఇబ్బంది పడింది. తర్వాత కోలుకుంది. తను మంచి ధైర్యవంతురాలే. చాలా టెంపుల్స్ కు తిరిగింది, డివోషనల్ ప్లేసెస్ కి వెళ్ళొచ్చింది. ఇవన్నీ చేసిన తర్వాత రాజ్తో సన్నిహితంగా మెలుగుతూ తన అభిమానులకు కావచ్చు, కుటుంబ సభ్యులకి, ఇండస్ట్రీ వాళ్ళందరికి కూడా ఒక సూచన అయితే ఇచ్చింది. సో ఇండస్ట్రీ వైపు నుంచి సమంత మళ్ళా వైవాహిక జీవితంలో సెటిల్ అవ్వటం అనేది ఒక మంచి పరిణామంగానే భావిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర. సో మొత్తంగా సమంత ఈరోజు తెల్లవారుజామున ఈషా ఫౌండేషన్లోని లింగ భైరవి ఆలయంలో 30 మంది తన సన్నిహితుల మధ్యలో, అత్యంత సన్నిహితుల మధ్యలో రాజ్ నిడమూరుతో మళ్ళీ వివాహం చేసుకుంది. సో తన కెరీర్ని మళ్ళీ ఈ వైవాహిక జీవితంతో మళ్ళీ ముందుకు తీసుకురావాలనుకుంటోంది. రీసెంట్గా తెలుగు ఇండస్ట్రీలో కూడా చాలా తక్కువగా, టాలీవుడ్లో ఒక సినిమాని ప్రొడ్యూస్ చేసింది, శుభం అనే సినిమాని. ఆ తర్వాత నుంచి చాలా గ్యాప్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ తను రివైవ్ అయ్యే అవకాశం ఉంది. ఇక బాలీవుడ్లో కూడా కొంత బిజీ అవ్వబోతోంది సమంత అనేది మాత్రం అర్థమవుతుంది. ఎందుకంటే రాజ్ నిడమూరు ఆయన బాలీవుడ్లో ప్రముఖ డైరెక్టర్, మంచి మార్కెట్ ఉన్న డైరెక్టర్ ఆయన. సో ఆయన తన భార్యతో విడాకుల తర్వాత ఆయన కూడా కొన్ని రోజుల పాటుగా కామ్ అయిపోయారు. కొన్ని సినిమాస్ హిట్స్ అండ్ ఫ్లాప్స్. ఆ తర్వాత మళ్ళీ నడుస్తున్న క్రమంలో ఇప్పుడు సమంతతో జత కట్టారు. ఇది అందరూ ఊహించిందే. రాజ్ని సమంత పెళ్లి చేసుకోవడం అనేది అందరూ ఊహించిందే. కానీ ఇప్పుడు ఈ వివాహాన్ని మాత్రం ఇంకా అఫీషియల్గా వాళ్ళు అనౌన్స్ చేయలేదు. బట్ ఇట్స్ 100% సోర్స్ ప్రకారంగా వివాహం జరిగింది. ఎరుపు రంగు చీరలో ఈరోజు తెల్లవారుజామున లింగ భైరవి ఆలయంలో తను వివాహం చేసుకున్నారు. సో రాజ్ నిడమూరుతో సమంత వివాహం జరిగిపోయింది. తదుపరి వాళ్ళు ఎటువంటి మూవ్స్తో వెళ్తారో చూడాలి. బట్ ఇక్కడ మీకు ఇంట్రెస్టింగ్ పోల్ కండక్ట్ చేశాము. ఏ జంట బాగుంది? నాగ చైతన్య శోభిత, సమంత, రాజ్ నిడమూరు. దీంట్లో మీ అభిప్రాయం మేరకి, మీరు చెప్తున్న మాట మేరకి 70% మంది సమంత, రాజ్ వీళ్ళ జంటే బాగుందనేది చెప్తూ ఉన్నారు. సో కొన్ని కామెంట్స్ కూడా వచ్చాయి. రేహాన్ షేక్ హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ అని కామెంట్ చేశారు ఆయన. అండ్ కేకే శ్రీ ఆయనకు ఒక కామెంట్ వచ్చింది. సో సమంత గారికి శుభాకాంక్షలు, వారు నిండు నీరేళ్ళు చల్లగా ఉండాలని ఆ పరమాత్మని కోరుకుంటున్నారని ఒక కామెంట్ వచ్చింది. సో మీరు మీ విషెస్ని, సమంత రాజ్ జంటకి మీరు ఇచ్చే విషెస్ని, లేదా మీరు ఈ పెళ్లి తర్వాత ఫీల్ అయ్యేటువంటి మాట అంటే, జనరల్గా ఒక సామాన్యమైనటువంటి వ్యక్తులకి మాత్రం విడాకులు, మళ్ళీ పెళ్ళి ఇవన్నీ చాలా బిగ్గెస్ట్ మ్యాటర్స్. ఒక జీవితంలో కోలుకోవడం, జీవితంలో బయటపడడం, వివాహం చేసుకోవడం, ఆ తర్వాత ఆ వివాహ బంధం సరిగ్గా లేకపోవడంతో విడాకులు తీసుకోవడం, మళ్ళీ ఇంకొన్ని రోజులు ఇంకో వ్యక్తితో ప్రేమలో ఉండడం, ఆ తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకోవడం, అన్నీ కూడా చాలా బిగ్గెస్ట్ మ్యాటర్స్ సామాన్య వ్యక్తులకైతే. కానీ సెలబ్రిటీల్లో కళ్ళు మూసి తెరిచేలోగా అన్నీ జరిగిపోతూ ఉంటాయి. సో పెళ్ళి, విడాకులు, ప్రేమ, పెళ్ళి, విడాకులు, మళ్ళీ ప్రేమ, మళ్ళీ వివాహం, ఇవన్నీ కూడా చాలా త్వరగా జరిగిపోతూ ఉంటాయి. సో సమంత విషయంలో తను కొంత సఫర్ అయిన విషయం నిజమే.
చాలా సందర్భాల్లో తన సఫకేషన్ని, తన సఫర్ అవుతున్న విధానాన్ని కూడా తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసుకున్నారు. సో ఆ తర్వాత కూడా తనకి చాలామంది తన సపోర్ట్ని ఎక్స్టెండ్ చేశారు. టాలీవుడ్ ఫ్యాన్స్ నుంచి చాలా సపోర్ట్ వచ్చింది. చాలామంది కూడా తమ సపోర్ట్ని ఎక్స్టెండ్ చేశారు, ధైర్యంగా ఉండమని చెప్పారు, తనకి సపోర్ట్గా నిలబడ్డారు కూడా. రీసెంట్ డేస్లో కొన్ని పొలిటికల్ హ్యాపెనింగ్స్ పైన కూడా, తనపై వచ్చిన వ్యాఖ్యల పైన కూడా చాలామంది తనకి సపోర్ట్గా నిలబడ్డారు. అయితే తను కూడా రెస్పాండ్ అయ్యారు. బట్ నేను పొలిటికల్ దాంట్లో ఇన్వాల్వ్ అవ్వదలుచుకోలేని చెప్పి కామ్ అయిపోయారు. కానీ లీగల్గా ఫైట్ చేస్తూ తనతో పాటుగా గతంలో కొన్ని వ్యాఖ్యల నేపథ్యంలో అక్కినేని కుటుంబం కూడా అబాస్పాలైంది కాబట్టి వాళ్ళు లీగల్ ఫైట్ చేశారు. వాళ్ళు కూడా కొన్ని రోజుల తర్వాత ఆ లీగల్ ఫైట్ని విత్డ్రా చేసుకున్నారు. సో ప్రజెంట్ సమంత పెళ్ళి కొంత చాలా సీక్రెసీగానే జరిగిందని చెప్పాలి. చాలా తక్కువ మంది సన్నిహితుల మధ్యలో లింగ భైరవి ఆలయంలో ఈషా ఫౌండేషన్ కోయంబత్తూరులో ఈ వివాహం జరిగింది. సో మీరు మీ విషెస్ ఏం చెప్పాలనుకుంటున్నారు, ఈ పెళ్లి పైన మీ అభిప్రాయం ఏంటి, కామెంట్ చేయండి. నూతన